బావుంది. నిజంగా బావుంది. చాలా రోజుల తర్వాత ఒక ఔట్ అండ్ ఔట్ ఫ్యాంటసీ మూవీ చూసాననే సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే టికెట్లు బుక్ చేయండి. మూవీలో ఉన్న పాజిటివ్స్, నెగెటివ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు గివ్ ఎ బిగ్ షౌట్ ఔట్ టు రైటర్, డైరెక్టర్ విఐ ఆనంద్ గారు. అంటే నేను బేసిక్‌గా సినిమా చూస్తున్నప్పుడు ఎక్కువ టెక్నికల్ యాస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయను. ఫస్ట్ సినిమా చూస్తాను. తర్వాత దాన్ని టెక్నికల్ యాస్పెక్ట్స్ గురించి ఆలోచిస్తాను. కానీ ఈ సినిమాలో మాత్రం రైటింగ్ అయితే నన్ను పిచ్చిగా ఎక్సైట్ చేసేసింది. ప్రతి 5-10 మినిట్స్‌లో ఏదో ఒక హుక్ పాయింట్ మనల్ని ఎంగేజ్ చేసేలా లాస్ట్ వరకు ఎక్కడ మనం డీవియేట్ అవ్వకుండా చాలా ఇంటెలిజెంట్‌గా రాసుకున్నారు. మూవీ చూడడానికి వెళ్ళే వాళ్ళకి నేనిచ్చే సజెషన్ ఏంటంటే, మూవీ బిగినింగ్ పోర్షన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. స్టార్టింగ్ అసలు ఫ్రేమ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఊరి పేరు భైరవకోన అని టైటిల్ పడేదాకా ఒక 3-5 మినిట్స్ సస్పెన్స్‌ని బిల్డ్ చేసే ఒక సీక్వెన్స్ ఉంటుంది. అదైతే నాకు పిచ్చిగా నచ్చింది. ఎందుకంటే ఆ సీక్వెన్స్‌లో సౌండ్ డిజైన్ గానీ, ఆ సీక్వెన్స్‌లో విజువల్స్ కానీ, ఊరి పేరు భైరవకోన అని టైటిల్ పడడం గానీ, అక్కడ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఆ 3-5 మినిట్స్ అయితే ఇట్లా హుక్ చేసేస్తది మనల్ని సినిమాకి. అండ్ ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ గానీ, హీరో చేసే పని గానీ, ఇవన్నీ కొంచెం స్లోగా ఇలా గ్రాఫ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఏంటా కొంచెం లాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అనిపించే నెక్స్ట్ మూమెంట్ హీరోయిన్ క్యారెక్టర్‌తో ఒక పెద్ద సస్పెన్సే పేలుస్తాడనమాట. ఆ సస్పెన్స్‌తో మళ్ళీ వెంటనే హుక్ అవుతాము. మళ్ళీ కొంచెం గ్రాఫ్ డౌన్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తున్నారా? ఏం జరుగుతుంది? అన్న టైంలో మళ్ళీ ఇంకొక ట్విస్ట్‌తో మళ్ళీ ఒక్కసారి సస్పెన్స్‌ని హోల్డ్ చేస్తారు. ఇలా ప్రతి కన్సిస్టెంట్ ఇంటర్వెల్స్‌లో మన ఇంట్రెస్ట్‌ని మాత్రం ఎక్కడ డ్రాప్ అవ్వనివ్వరు. సో దిస్ ఈస్ ద కెరియర్ బెస్ట్ వర్క్ ఆఫ్ విఐ ఆనంద్ గారు అని చెప్తాను నేనైతే. అండ్ కాన్సెప్ట్ వైస్ కూడా మనకి ఒక షాక్ ఫ్యాక్టర్ ఇస్తుందనమాట. అంటే వావ్! భలే కాన్సెప్ట్ పట్టుకున్నారు కదా అని. దానికి ఫ్యాంటసీ ఐడియాస్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మిక్స్ చేసింది కూడా చాలా బావుంది. అంటే ఫ్యాంటసీ అంటే మనం ఆల్రెడీ 'బింబిసార' లాంటి మూవీస్‌లో చూసాం. ఒక 10-15 మినిట్స్ మాత్రమే ఏదో ఫార్మాలిటీకి చూపించి తర్వాత అంతా నార్మల్‌గా చూపించడం ఇలా కాదనమాట. ఒక ఔట్ అండ్ ఔట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారనమాట సినిమాలో. భైరవకోన అనే ఒక ఊరు గాని, ఆ ఊరిలో క్యారెక్టరైజేషన్స్ కానీ, పెద్దమ్మ అని ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ క్యారెక్టర్ డిజైన్ అండ్ ఆ మేకప్‌కే మనకు ఒక్కసారి అనే ఫీలింగ్ వస్తదనమాట. అండ్ కామెడీ కూడా బిట్స్ అండ్ పీసెస్‌గా బానే వర్కౌట్ అయింది. కొన్ని పేలలేదు. కానీ పేలినంత వరకు కొంచెం బానే ఉన్నాయనిపించింది. సో, ఇప్పుడు చెప్పుకున్న ఎలిమెంట్స్ అన్నిటి వల్ల ఫస్ట్ హాఫ్ మాత్రం అరే! భలే ఉంది సినిమా. బ్రిలియంట్‌లీ రిటన్ అండ్ ఎగ్జిక్యూటెడ్ వర్క్ ఆఫ్ విఐ ఆనంద్ అనిపిస్తుంది. బట్ ద మూవీ గెట్స్ స్లైట్‌లీ డౌన్ ఇన్ ద సెకండ్ హాఫ్ అనమాట. బేసిక్‌గా సినిమా అనేది 2 రాత్రులు జరుగుతుంది. సెకండ్ హాఫ్‌లో ఫస్ట్ ఒక 20-25 మినిట్స్ మార్నింగ్ చూపిస్తారనమాట. ఆ ఫస్ట్ నైట్ నుంచి సెకండ్ నైట్‌కి షిఫ్ట్ అయ్యే గ్యాప్‌లో ఉన్న మార్నింగ్ ఒక 20-25 మినిట్స్ చూపిస్తారు. అక్కడ ఒక సాంగ్ ఉంటుంది. సో, ఇదంతా కొంచెం లాగ్ అనిపిస్తుంది. బట్ మళ్ళీ నైట్ అయిపోయిన టైంకి మళ్ళీ ఒకసారి మన ఇంట్రెస్ట్‌ని హోల్డ్ చేస్తుంది. మన ఫ్యాంటసీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మళ్ళీ రీచ్ అవుతుంది. అండ్ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ మాత్రం పర్ఫెక్ట్ సింక్‌లో ఉన్నాయి. అది మూవీలో కొంచెం నెగెటివ్‌లో ఎక్కడ అనిపించిందంటే, ఈ మూవీలో హీరో ఫ్లాష్ బ్యాక్‌లో హీరో వర్ష బొల్లమ్మకి ఒక ఇంజస్టిస్ చేస్తాడనమాట. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే అది నాకు చాలా కామెడీగా అనిపించింది. అంటే మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ సీన్ మాత్రం కొంచెం కామెడీగా అనిపించింది నాకు, ఆ ఇన్‌జస్టిస్ సీన్. చూసుకోమల్లా సో, అది కొంచెం ఇంకా క్రియేటివ్‌గా ఇంకేమైనా చేసుంటే బాగుండేది. సో, యాహ్! అదొకటి. అండ్ క్లైమాక్స్ చాలా తేలిపోయినట్టు అనిపించిందండి. 'హరోం హరా' అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగే బేసిక్‌గా క్లైమాక్స్ ఫైట్ అనమాట. ఆ సాంగ్‌లో టెక్నికల్ థింగ్స్ కానీ, లేకపోతే సాంగ్ గానీ, టేకింగ్ గానీ, ఆ మంత్రదండం చేతికొచ్చిన తర్వాత ఫైట్ గానీ, ఇయన్నీ చాలా బాగున్నాయి. బట్ ఆ స్ ఆహ్, ఆ ఫైట్ సీక్వెన్స్‌ని మనం ఫీల్ అవ్వడానికి, మనం ఓన్ చేసుకోవడానికి ఎమోషన్ బిల్డ్ అవ్వాలి గదా! ఇక్కడేంటంటే హీరో సాయి కుమార్ అండ్ గ్యాంగ్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు గాదు విలన్స్. వాళ్ళు కూడా విక్టిమ్సే. ఇప్పుడు 'ఛత్రపతి' మూవీలో గానీ, 'కేజీఎఫ్' మూవీలో గానీ ఫైట్ సీన్స్‌ని మనం ఓన్ చేసుకున్నామంటే, దానికి ముందు విలన్స్ ఏదో ఒక క్రూరమైన అరాచకమో, ఘోరమైన అన్యాయమో ఇలాంటివేవో చేసి అప్పుడు హీరో వాళ్ళ మీద రివోల్ట్ అయితే మనం దానికి బాగా కనెక్ట్ అవుతాం. ఇక్కడేంటంటే విలన్స్‌తో ఫైట్ చేయరనమాట సందీప్ కిషన్. విక్టిమ్స్‌తో ఫైట్ చేస్తారు. సో, మనం దానికి అస్సలు కనెక్ట్ అవ్వము. అండ్ చాలా అండ్ క్లైమాక్స్ కూడా చాలా తేలిపోయినట్టు అనిపిస్తది. ఇంత ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఇన్ని చూసిన తర్వాత అది చాలా ఈజీగా అసలు ఏమాత్రం ఒక ఒక బ్యాంగ్ లాంటిది లేకుండా చాలా సింపుల్‌గా తేలిపోయినట్టు అనిపిస్తది. సో, విచ్ ఈస్ ఎ నెగెటివ్ అనుకోవచ్చు సినిమాకి. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏమాత్రం భయము, జంకు లేకుండా పర్ఫెక్ట్ కన్విక్షన్‌తో ఒక ఔట్ అండ్ ఔట్ ఫ్యాంటసీ మూవీ తీశారు. సో, సందీప్ కిషన్ గారైతే చాలా రోజుల తర్వాత ఆయనకి హిట్ పడింది. చాలా హ్యాపీగా ఉంది. ఫిబ్రవరి మంత్‌లో నేను చూసిన వాటన్నిటిలో అయితే ది బెస్ట్ అండి. 'యాత్ర 2' చూసాను, 'ఈగల్' చూసాను, ఇంకా చాలా చూసాను 'కెప్టెన్ మిల్లర్' అని అవన్నీ. బట్ రివ్యూ చేయలేకపోయాను. ఎందుకు అని నన్నే చాలామంది అడుగుతున్నారు. టెక్స్ట్ కూడా చేస్తున్నారు. నా కళ్ళని చూస్తే మీకే ఆన్సర్ తెలిసిపోద్ది. డార్క్ సర్కిల్స్ చూడండి. సరిగ్గా నిద్రపోయి ఆల్మోస్ట్ 1 మంత్ దాటిపోతుంది. సో, టైం కుదరట్లేదు. కొంచెం ఆఫీస్ వర్క్ లోడ్ కొంచెం ఎక్కువైంది. సో, యాహ్! మీరు సపోర్ట్ చేస్తారనే భావిస్తున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్ టు ద ఛానల్. అండ్ మీకు ఖచ్చితంగా ఏదైనా మూవీ కావాలి,
ఈ మూవీ రివ్యూ కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. ఆ సినిమా వర్త్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూసి రివ్యూ ఇస్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇన్ దిస్ హార్డ్ టైమ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.